హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ మామిడికాయ రవ్వ పులిహోర. మనం అన్నంతో పులిహోర ఎలా చేసుకుంటామో అలాగే ఈ రవ్వతో పులిహోర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రవ్వ పులిహోర చేయడం కోసం పెద్ద గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం రవ్వ తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని మొత్తం అంతా బాగా కలిపి నీటిని బాగా మరగనివ్వాలి. ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కొలిచి ఉంచుకున్న బియ్యం రవ్వని ఇందులో వేసి బాగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్ లో 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి ఒక పళ్ళెంలోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి కొద్దిగా వేడైన తర్వాత 1/2 కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకుని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో 8 పచ్చిమిర్చి, 8 ఎండుమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చల్లారబెట్టి ఉంచుకున్న రవ్వని ఉండలు లేకుండా ఇలా చేసుకున్న తర్వాత ఇందులో 1 అరకప్పు మామిడికాయ తురుము వేసుకున్నాను. నాకు 1 అరకప్పు మామిడికాయ తురుము కరెక్ట్గా సరిపోయింది. మీరు తీసుకున్న మామిడికాయ పులుపుని బట్టి మనకి మామిడికాయ తురుము అనేది పడుతుంది. మామిడికాయ తురుముని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా పచ్చి మామిడికాయ తురుముని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మామిడికాయ తురుము వేసి మొత్తం బాగా కలిపిన తర్వాత మనం ఫ్రై చేసి ఉంచుకున్న తాలింపుని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా తాలింపు మొత్తం వేసి ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రవ్వ పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.